చూస్తాం. మిషనరీలు ఈ దేశానికి ఎప్పుడు వచ్చారు అని ఆలోచిస్తే క్రీస్తు పూర్వము రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఏకేశ్వరవాదమును ప్రకటించినటువంటి ఎంతో మంది యూదులు ఈ భారతదేశంలోని కచ్ ప్రాంతము, కరాచీ ప్రాంతము, బొంబాయి ప్రాంతము, అలాగే ఇప్పుడున్నటువంటి తరంగపట్నం ప్రాంతము, మలబార్ ప్రాంతము, అంటే ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతం, ఈ ప్రాంతాలలో ఏకేశ్వరవాదమును ప్రకటించినటువంటి యూదా సముదాయము ఇక్కడ బస చేసినట్లు మనం చూస్తాం. ఎందుకు అంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 10 అధ్యాయాల సమయం ఉన్నప్పటిలో చూడండి, ఈ ప్రాంతము నుండి దీన్ని ఓఫీరు అని పిలిచారు. ఓఫీరు అనగానే కొంతమంది చాలా బ్రైట్ ఫేసెస్ పెట్టారు. నేను ఆ ఓఫీరు గురించి మాట్లాడట్లేదు, రైట్? నేను కేవలం భారతదేశాన్ని ఏ ఓఫీరుగా పిలిచారో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓఫీరు అన్నటువంటి ఈ ప్రాంతం నుంచి బంగారును, కోతులను, నెమళ్లను, అలాగే మసాలాలు, ఏ మసాలాలు అని అంటే దాల్చిని చెక్క, గోల్మిర్చి అని అంటే కాదు, గోల్మిర్చి అంటే మిరియాలు, ఇలాంటి వాటిని దిగుమతి చేసుకున్నట్లుగా సొలొమోను రాజు చెబుతాడు. అవి లభించేది కేవలం మన దేశంలో మాత్రమే, ఇంకెక్కడా లభించవు. అందుకనే భారతదేశాన్ని తర్వాత వారి దేశం నుంచి మన దేశానికి 30 రోజుల ఓడ ప్రయాణంలో జరుగుతుంది అని రాసి పెట్టినట్లుగా మనకు ఈ ఓపీరు మాత్రమే ఆ 30 రోజుల దూరంలో ఉంది అన్నది హిస్టోరియన్స్ చెప్పేటటువంటి సత్యం. ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. సో వాస్కో డి గామా 1500లో వచ్చాడు. 1605లో భారతీయ పద్ధతుల్లోనే సేవ చేయడానికి రాబర్ట్ డి నోబెలి గారు ఇక్కడికి వచ్చి ఆయన కూడా బొట్లెట్టేసుకుని, ఆయన కూడా దాన్ని ఏమంటారు దోవతులు కట్టుకొని పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కూడా రోమన్ క్యాథలిక్ సంఘాలకు చెందినటువంటి క్రైస్తవ మిషనరీ పద్ధతిని పాటించారు. ఆ తరువాత ప్రొటెస్టెంట్ మిషనరీ 1698 నుంచి మొదలు పెడితే సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్, SPCK అంటారు దీన్ని. SPCK వారు ఆ తర్వాత SPG వాళ్ళు, అంటే సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్ అనేవారు రావటం జరిగింది. ఆ తర్వాత జర్మనీ లూథర్ సంఘాలకు చెందినటువంటి డెన్మార్క్ రాజు సహాయంతో పంపినటువంటి బర్తలోమే జీగన్బార్గ్ గారు రావటం, 1706లో వారు ఇక్కడికి రావటం, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ దేశానికి వచ్చి వారు సెట్ అవ్వటం మనం చూస్తాం.